హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చాడు. ఒక్కసారి తన హెయిర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ పోర్షన్లో హెయిర్ అంతా చాలా పల్చగా అయిపోయింది, సైడ్కి బ్యాక్కి అంతా హెయిర్ బాగానే ఉంది. ఒకసారి మన స్టూడియోకి రాగానే క్లయింట్కి మన దగ్గర ఉన్న ఈ 3 ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మేడం హెయిర్ ఫాల్ అయి నేను బాధపడుతున్నాను కదా, నేను అంటే ట్రిమ్ చేసి పెట్టుకోవాలంటే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు, కాబట్టి నేను హెయిర్ రిమూవ్ చేయకుండా ఉంటే ప్రాసెస్ ఏమన్నా ఉంటే చెప్పమని సజెస్ట్ చేశారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. క్లిప్పింగ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఏంటంటే హెయిర్ అనేది రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే మనం ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా మనం ఇంట్లో మనమే తీసుకొని సొంతంగా పెట్టుకోవచ్చు అనమాట. స్టూడియోకి రానవసరం లేకుండా మీరే ఇంట్లో సొంతంగా పార్టీ ఉన్న, ఫంక్షన్ ఉన్న, ఇమీడియట్గా 5 మినిట్స్లో మీరే ఇంట్లో ప్యాచ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి టెక్నీషియన్ క్లయింట్కి సూట్ అయ్యే విధంగా హెయిర్ స్టైల్ని అయితే చేస్తారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి ఎంత తేడా ఉందో మీరే చూసారు కదా. ఏమాత్రం కూడా క్లిప్పింగ్ పెట్టినట్టుగా ఏమాత్రం కనబడట్లేదు. క్లిప్స్ టోటల్లీ లోపలికి వెళ్ళిపోయి బయటికి ఏమాత్రం అంటే చాలామంది అనుకుంటారు క్లిప్పింగ్ అంటే న్యాచురల్గా ఉంటుందో ఉండదో, క్లిప్స్ బయటికి విజిబుల్ అవుతాయేమో అని చాలామంది అనుకుంటారు కదా. మీరే చూడండి లైవ్లో ఏమాత్రం కూడా క్లిప్స్ బయటికి కనిపించట్లేదు. తన ఒరిజినల్ హెయిర్తో పాటు చక్కగా మ్యాచ్ అయిపోయింది. తను ఏదైతే హెయిర్ స్టైల్ చూపించాడో సేమ్ టెక్నీషియన్ అదే విధంగా హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. జస్ట్ క్లిప్పింగ్ అంటే మీరు తీసుకోవచ్చు, ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫ్రంట్లో టేప్ అనేది మీకు లూజ్ అయినప్పుడల్లా తీసి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.